9 సంవత్సరాలు కొట్లాడాక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. నాన్న చనిపోయినప్పటి నుండి తిరుగుతూనే ఉన్నాడు. జైలుకి వెళ్ళాడు, అన్ని సమస్యలు ఫేస్ చేశాడు. ఆ టైంలో అతని పట్ల సింపతి వచ్చినటువంటి యువత గట్టిగానే ఉంది. కాంగ్రెస్ నుండి చాలామంది షిఫ్ట్ అయిపోయారు వైసీపీకి. ఆ తర్వాతన 2014లో ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాతన జగన్మోహన్ రెడ్డి అనేక ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. 23 మంది ఎమ్మెల్యేలని లాగేసుకోవడం దగ్గర నుంచి రకరకాలైనటువంటి హెరాస్మెంట్స్ ఫేస్ చేశాడు. జైల్లో అంతకుముందు, బయట ఆ తర్వాత. అయినా కూడా తట్టుకుని నిలబడ్డాడు. పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చాడు. ఈ టైంలో ఖచ్చితంగా కార్యకర్తల సహకారం ఉంటుంది, నాయకుల సహకారం ఉంటుంది. దానికి ప్రతిఫలంగా ఇవాళ అధికారంలోకి వచ్చారు. అయితే అధికార మదం జగన్కి ఎక్కల. అందుకనినే ప్రజల అభిప్రాయాల ప్రకారం అభ్యర్థిని మారుస్తున్నాడు. కానీ గ్రౌండ్ లెవెల్లో కొంతమంది ఎమ్మెల్యేలకి అధికార మదం ఎక్కింది. తద్వారా చివరికి తిరుమలకి సిఫార్సు లేఖలకు కూడా డబ్బులు వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు. లోకల్గా ఉన్నటువంటి ఇసుకను ఇట్లాంటి వాటి దగ్గర డబ్బులు వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు, వేధించిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే సంక్షేమ పథకాలనే దగ్గర ఈ ఎమ్మెల్యేలకు అప్పచెప్పకపోవడం వల్ల డబ్బులు తీసుకోవడానికి ఎలాంటి అవకాశం రాలేదు. అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని. అయితే ఇక్కడ వీళ్ళకి ఒకరికొకరికి పొసగదు. ఒకడికి ఇది కావాలంటే ఇంకోటి అదే నాకు కావాలన్నప్పుడు గొడవలు నడుస్తుంటాయి. ఇట్లాంటి సందర్భంలో జగన్ ఏం చేస్తాడు? లోకల్ ఎమ్మెల్యేలు సెటరేట్ చేయాలి. కానీ ఎమ్మెల్యే ఇద్దరికి న్యాయం చేయలేడు కదా. ఒకళ్ళకి అనుకూలంగా ఉంటే రెండో వాడు రెచ్చిపోతాడు, ఫీల్ అయిపోతాడు. వీళ్ళకి ఎమ్మెల్యే మనకి శత్రువు అన్నటువంటి ఫీలింగ్ పెట్టేసుకున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే తాజాగా వాడుతున్న డైలాగు, జగన్ మాది పట్టించుకోలేదు కాబట్టి ఓసారి వాడితే కానీ జగన్కి బుద్ధి రాదు, జగన్కి బుద్ధి చెప్పాలి. ఈ టైప్ స్టేట్మెంట్లు అంటే వీళ్ళకి రేపు పొద్దున వీళ్ళకి బుద్ధి చెప్పరా అవతలటువంటి వాళ్ళు? బేసిక్గా ప్రభుత్వం దగ్గర నుంచి మనం కోరుకోవాల్సింది ఏంటి? పార్టీ పరమైనా సరే, ప్రభుత్వం పరంగానైనా సరే, సంక్షేమ పథకాల్లో లంచాలు తింటుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు అనాలి. లేదంటే కనుక ఏ పని చేయకుండా చేస్తున్నట్టు నాటకాలు ఆడమంటే ఫీల్ అవ్వాలి. లేదంటే కనుక తప్పుడు ప్రచారాలు చేయమంటే ఫీల్ కావాలి. ఈ మూడు కాకుండా అన్నీ పర్ఫెక్ట్గా నడుచుకుంటూ వెళ్తూ నీకు పక్కనోడితో గొడవ వస్తే, అంటే అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఇది నువ్వు నేను సినిమాలో అనుకుంటా, కూర్చోరప్పోల చొక్కా అని ఒక అమ్మాయి సునీల్ అంటే దానికి నాకు లెక్చరర్ క్షమాపణ చెప్పాలని అడుగుతాడు. అట్లాగా ఉందన్నమాట. వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు. ఎమ్మెల్యే దాన్ని కంట్రోల్ చేయడం వల్ల కాదు, దానికి ముఖ్యమంత్రి దిగిపోతే సరిపోతుంది. ఇట్లాంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. వీళ్ళే పార్టీకి రేపు పొద్దున శాపం. ఎందుకంటే వచ్చే 10 ఓట్లని ఆపడమో లేకపోతే వీళ్ళు తీసుకురాకపోవడమో చేస్తారు. కాబట్టి మరి జగన్ దాన్ని ఎట్లా అధిగమిస్తాడనేది చూడాలి.